చరిత్ర లిఖించదగ్గటువంటి ఈ విజయాన్ని ఎలా చూద్దాం? 5 minutes టైం అవ్వండి. ఇప్పుడు మీరు మాట్లాడితే ప్రతిపక్ష నేత హోదా 2014 ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు సార్. ఇస్తే రోడ్ల మీద పడి తిరిగాడు సార్. 3 సంవత్సరాలు అసెంబ్లీ రోడ్ల మీద పడి తిరిగాడు సార్. ఇటువంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చిన పనికి రాడు అని ప్రజలు అతనికి హోదా ఇవ్వలేదు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలకు పనికిరారంటారా మీరు? ప్రజలు డిసైడ్ చేశారు. ప్రతిపక్ష నేత కూడా పనికిరాడు అని చెప్పారు. ఆ రోజు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదాలో పనిచేయరా, ముఖ్యమంత్రి పదవి ఇస్తే ముఖ్యమంత్రిగా పనిచేయరా, ఇక ఈ దేనికి పని కోసం అని చెప్పేసి ఆ మొత్తం హోదా పీకేశారు. అతను వాళ్ళు చేత తీర్పది ప్రజలది. రైట్. ఇకపోతే మేము ఒకటి చెప్పదలుచుకున్నాం సార్. అధికారం వస్తే అహంభావం రాకూడదు, ఒద్దికి ఉండాలి. ఎంత ఎత్తుకు దిగితే అంత తగ్గి ఉండాలి. అవన్నీ లేని వ్యక్తి అతను. మేము ఇప్పుడు ఇందాక మా సోదరుడు చంద్రబాబు అడిగారు, మేము పాలన మీద దృష్టి పెడతాం. పాలనతో పాటు మీ పాలనలో చేసిన యొక్క అరాచకాల వీటి మీద దృష్టి పెడతాం. వాటితో పాటు ఈ 5 సంవత్సరాలు ఖండకారంతో మాట్లాడిన ప్రతి ఒక్కడికి చట్టపరంగా వాడి చట్టం కోరలో వాడు ఒకటి ఇక్కడ ఒక అంశం శాంతి ప్రసాద్ గారు, జనసేన అధినేత భార్యని కుమార్తెల్ని అసలు అన్నరాని మాటలు మాట్లాడిన ఒక ఉన్మాది గుంటూరు నగరంలో ఉన్నాడు. అలాంటి ఉన్మాదులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా వారిని చట్టపరంగా శిక్షిస్తే అది ఏ పార్టీ అయినా, అది జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, ఎవరైనా అలాంటి వాళ్ళు శిక్షించాలి. మరి ఇప్పుడు మీ అధినేతలు ఆ విధంగా మాట ఉన్మాది మీద చట్టపరంగా ఏ చర్యలు తీసుకోబోతా ఉన్నారు? మరి అధికార వైసీపీ రక్షణలో బతుకుతున్నటువంటి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆ ఉన్మాది ఎవరైతే ఉన్నారో ఉన్మాదిని ఏం చేయబోతా ఉన్నారు? మీరు పవన్ కళ్యాణ్ మాటలను చెప్తాను. నేను 2019 ఎన్నికల ఈ వైసీపీ చేస్తున్న ట్రోలింగ్ అది చూసి, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్ చూసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను అప్పుడు లీగల్ వైస్ చైర్మన్ గా స్టేట్కి తీసుకెళ్తే ఆయన వాటన్నిటిని తీసి అట్లా చెత్తబొట్లో పారేసి ప్రసాద్ ఇవన్నీ మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి వీళ్ళు చేస్తున్న ఎత్తుగడలు మనం ఇటు పట్టించుకోవద్దు. కాకపోతే మన కార్యకర్తలందరికీ చెప్పండి, వీళ్ళందరి యొక్క బయోడేటాలు, వాళ్ళు చేసిన ఆ యొక్క చేష్టలు సోషల్ మీడియాలో అవన్నీ రికార్డ్ చేసి పెట్టండి. ఎఫ్ఐఆర్లు కట్టించండి. పోలీసులు కట్టకపోతే మీరేం బాధపడద్దు, రిపోర్ట్ వదిలేసేయండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అనుకున్నాం ఇతనితో అనే రకంగా మనం చట్టపరంగా వాళ్ళకి మనం సమాధానం చెప్తాము. ఇక్కడ ఫైనల్ గా సమయం తక్కువగా ఉంది. శాంతి ప్రసాద్ గారు ఫైనల్ గా ఒక అంశం చెప్తాను. మొదటి నుంచి కూడా మీరు మెగా ఫ్యామిలీని ఎవరు ఏ విధంగా పరుషు పదజాలంతో మాట్లాడినా వారి మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యేటువంటి మొట్టమొదటి న్యాయవాది మీరే. ఆ విషయం రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు. ప్రజారాజ్యం దగ్గర నుంచి కూడా బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక ఉన్మాది, ఒక మానవ మృగం, చిన్నపిల్లలను కూడా రేపులు చేస్తానని చెప్పి బహిరంగంగా ప్రకటించిన ఒక మానవ మృగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి గుంటూరులో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న బోరుగడ్డ అనిల్ అనే మానవ మృగాన్ని బోన్లో వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి నిజంగా ఆ మృగానికి ముక్కుకు తాడేసి బోన్లో లాక్కపోతే కూటమి విజయానికి అలాంటి మృగాలు చాలా మంది ఉన్నారు. అలాంటి మృగాలని కూటమి నేతలు చట్టపరంగా ఆ మృగాలకి ముక్కుకు తాడేసి బోన్లో తీసుకోపోతే ఈ విజయానికి ఇంకా అర్థమే ఉండదు. శాంతి ప్రసాద్ గారు, ఈ విషయంలో అటు నారా లోకేష్ గారు కూడా కంకణం కట్టుకున్నారు. నుంచి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాము. ఖచ్చితంగా వెధవలందరికీ ఊచలు లెక్క పెట్టిస్తాము, చట్టం చూపిస్తాము, చట్టబద్ధమైన పాలన ఎట్లా కూడా చూపిస్తాము. ఇంకొకటి, ఈ రోజు పిఠాపురంలో మా అధినేతలు ఓడగొడుతున్న వ్యక్తి మరి తన నామకరణాన్ని ఏ రోజు చేసుకుంటాడో కూడా వాళ్ళు చెప్తే మరి పత్రికా పోనీలేండి శాంతి ప్రసాద్ గారు, ఆయన ఏదో వయసు రీత్యా ఏదో మాట్లాడారు. మీరు వయసు మీరు అంటున్నారు, మదం అని మేము అంటాము. వైసీపీ మదం ఎక్కుతారు, ఒక్కొక్కడు కూడా మదం ఎక్కి మాట్లాడతారు. వైసీపీలో ఉన్న మొట్టమొదటి క్వాలిఫికేషన్ మదం ఎక్కితే తప్ప ఆ రకంగా శాంతి ప్రసాద్ గారు సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు శాంతి ప్రసాద్ గారు. మురళి గారు మీరు ఉండండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో గతంలో జనసేన అధినేత ఎన్నికలకు ముందు ఏ విధంగా ఛాలెంజ్ చేశారు వైసీపీకి, సో ఆ సంబంధించినటువంటి బయట్లు మళ్ళీ ఒకసారి అందరూ కూడా ఆ బయట్లు ఒకసారి చూద్దాం. నాన్నలేని బిడ్డనమ్మా నేను, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా, ఓటేయండమ్మా, మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు.